తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా ఆశించిన స్థాయి హిట్స్ అందుకోకపోయినా యువనటి శ్రీలీలకు బాలీవుడ్ నుండి ఊహించని డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా ఆమెకు ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించబోయే ప్రతిష్టాత్మక ఫ్యాంటసీ రొమాన్స్ డ్రామా ఛూమంతర్ చిత్రంలో కీలక పాత్ర దక్కే సువర్ణావకాశం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పాత్ర కోసం మొదటి ఎంపికైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో డాన్స్ క్వీన్ శ్రీలీలను సంప్రదించినట్లు చిత్ర బృందానికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం శ్రీలీల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఛూమంతర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా అనన్య పాండే మాత్రం తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అనన్య తన బ్లాక్ బాస్టర్ వెబ్ సిరీస్ కాల్ మీ బే 2వ సీజన్ షూటింగ్ కు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ కీలక ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చింది. ముంజియా, స్త్రీ 2 వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాతలతో పనిచేయాలని అనన్య ఆశించినప్పటికీ దురదృష్టవశాత్తు డేట్స్ క్లాష్ కారణంగా ఆ అవకాశాలు కూడా చేజారిపోయాయి. ఈ కారణంగానే ఆమె ఛూమంతర్ నుండి వైదొలగక తప్పలేదని తెలుస్తోంది. తెలుగులో చివరి చిత్రం మాస్ మహారాజా రవితేజతో చేసిన మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిని ఆమె ఆకర్షించింది. శ్రీలీల ఇప్పటికే బాలీవుడ్లో తన అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ హీరోగా దిగ్గజ దర్శకుడు అనురాగ్ బసు రూపొందిస్తున్న భారీ చిత్రంలో నటిస్తోంది. మొదటి చిత్రం విడుదల కాకముందే బాలీవుడ్ సర్కిల్స్ లో శ్రీలీల హాట్ టాపిక్ గా మారిపోయింది. ఛూమంతర్ తో పాటు ఒక హిందీ సినిమా కోసం డాన్స్ నెంబర్ గురించి కూడా చర్చలు జరుపుతోంది. దీనికి తోడు మరికొన్ని కీలక ప్రాజెక్టుల కోసం ప్రముఖ దర్శక నిర్మాతలతో ఆమె సంభాషణలు కొనసాగించినట్లు సమాచారం. తెలుగులో ఎదురుదెబ్బలు తగిలిన ఛూమంతర్ వంటి పెద్ద ఆఫర్ శ్రీలీల బాలీవుడ్ కెరీర్ కు ఖచ్చితంగా పెద్ద బూస్ట్ ఇస్తుందని సినీ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ఈ అవకాశం కనుక దక్కితే ఆమె బాలీవుడ్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమంటున్నారు. అయితే అనన్య పాండే స్థానంలో శ్రీలీలతో పాటు గుజరాతీ నటి జామ్కీ బోడివాలా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు ఛూమంతర్ చిత్రంలో ఈ యువ హీరోయిన్లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది త్వరలోనే తెలియనుంది.